సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గాయస్, మనకి జాబ్స్ క్యాలెండర్ అయితే రావడం జరిగింది కదా, దానికి సంబంధించిన ఒక పీడిఎఫ్ అయితే రావడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూస్తుంది. ఒక 6,000 నుంచి ఒక 6,500 డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో చదువుతున్న అభ్యర్థులు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసి, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసి, మిగిలిన ఏ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వడానికి అర్హత లేని ఈ డిఎడ్ బిఎడ్ కోర్సులు చేసిన వాళ్ళు కేవలం టీచర్ పోస్టులకి డిఎస్సికి మాత్రమే అర్హులు. మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 5 నుంచి 6-7 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు ఈ ప్రిపరేషన్లో ఉండి ఈ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటే, మీరు నోటిఫికేషన్లో ప్రకటిస్తున్న అరాకొర పోస్టులు చూసి అందరికీ కూడా ఒకంత నిరాశ చెంది ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. దయచేసి ఈ 2026లో 6,500 మంది సుమారుగా స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి అభ్యర్థులు అయితే పదవి విరమణ పొందుతూ ఉన్నారు. ఆల్రెడీ టీచర్ల కింద పనిచేస్తున్న వాళ్ళు ఆ ఖాళీలన్నీ కూడా ప్రామాణికంగా తీసుకుని టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కొత్త విద్యా సంవత్సరం నాటికి డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పేసి ఆశగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి ఎక్కడో అక్టోబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ పెట్టడంపై కూడా కాస్త అసంతృప్తి చెందుతున్న పరిస్థితి. దయచేసి 6,500 పోస్టులు ఏవైతే పదవి విరమణ ద్వారా ఖాళీలు ఏర్పడ్డాయో వాటన్నింటినీ కూడా భర్తీ చేయాలి, పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి ముఖ్యంగా మెయిన్గా డిఎస్సి అభ్యర్థులు మిమ్మల్ని విన్నవిస్తూ ఉన్నారు. దయచేసి డిఎస్సి ద్వారా భర్తీ చేసే టీచర్ పోస్టుల ఖాళీల పెంపు అంశంపై కూడా మీరు పునః పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. లేదంటే నెక్స్ట్ స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మీపై పడుతుంది. కాబట్టి దయచేసి అంతవరకు తెచ్చుకోవద్దు. మనకి ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేయండి. తక్కువలో తక్కువ 6,000 పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ అయితే అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీరు అరాకొర పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. జాబ్స్ క్యాలెండర్ 2026 అని చెప్పేసి మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఓకే, 1, 2, 3, 4 మొత్తంగా 4 ఫేజెస్ కింద ఈ జాబ్స్ క్యాలెండర్లో ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పేసి మనకి మెన్షన్ చేస్తున్నారు. అయితే ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయడానికి ఫేజ్ 1లో మే 15వ తారీఖున నోటిఫికేషన్ అయితే విడుదల చేసేందుకు ఇక్కడ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సుమారుగా 1,500 పోస్టులు అయితే దీనిలో ఉన్నాయి. మనకి నెక్స్ట్ చూడండి, గ్రూప్ 1 విభాగానికి సంబంధించి ఇక్కడ ఫేజ్ 2 కింద ఆగస్ట్ 15వ తారీఖున గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి 91 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నట్లు సమాచారం. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి చూసినట్లయితే ఫేజ్ 2 కింద ఆగస్ట్ 15వ తారీఖున నోటిఫికేషన్ ఎస్ఐ పోస్టుల భర్తీకి సంబంధించి రాబోతుంది. ఇక్కడ 418 పోస్టులు హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇది, ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే ఫేజ్ 2 కింద ఆగస్ట్ 15వ తారీఖున కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎన్ని పోస్టులకండి, 1970 పోస్టులకి. మొత్తంగా ఈ జాబ్స్ క్యాలెండర్ అంతా చూసినట్లయితే కొద్దో గొప్ప పోస్టులు కనిపించే విభాగం ఏదైనా ఉందా అంటే కానిస్టేబుల్కి సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్లో ఇక్కడ 1970 పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్ట్ 15వ తారీఖున నోటిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కొద్దో గొప్ప ఇదే మనకి ఇక్కడ నోటిఫికేషన్ జాబ్స్ క్యాలెండర్లో కొద్దో గొప్ప కనిపించేది ఏదైనా ఉందంటే ఒక కానిస్టేబుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఆగస్ట్ 15వ తారీఖున జైలు వార్డెన్కి సంబంధించి 171 పోస్టులు, ఇది కూడా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిందే. నెక్స్ట్ ఆగస్ట్ 15వ తారీఖున ఫారెన్సీ ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్కి సంబంధించి 64 పోస్టులకు సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే వస్తున్నట్లు సమాచారం. ఆగస్ట్ 15వ తారీఖున అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించి 8 పోస్టులు హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఆగస్ట్ 15వ తారీఖున డ్రైవర్ ఆపరేటర్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్లో భాగంగా 147 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నట్లు సమాచారం. 15వ తారీఖున హాస్టల్ వార్డెన్కి సంబంధించి వార్డెన్ పోస్టుల భర్తీకి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఈ కేటగిరీ విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు నుంచి మనకి ఈ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నట్లు మనకి ఇక్కడ డేటాలో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది, చెక్ చేయండి. ఇది కూడా ఆగస్ట్ 15వ తారీఖున, ఇవన్నీ కూడా ఆగస్ట్ 15వ తారీఖున విడుదల చేసే నోటిఫికేషన్లు అంటూ కూడా ఇచ్చారు.
హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి 25 పోస్టులు, యానిమల్ హస్బెండరీ 80 పోస్టులు, ఇండస్ట్రియల్ ఇక్కడ ఆఫీసర్స్కి సంబంధించి 95 పోస్టులు, లాబొరేటరీ డిపార్ట్మెంట్కి సంబంధించి 12 పోస్టులు, సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి 49 పోస్టులు. ఓకే, మొత్తంగా ఇవన్నీ కూడా ఆగస్టు 15వ తారీఖున ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మనం నెక్స్ట్ మాట్లాడుకునే విభాగం వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఇక్కడ మనకి 750 పోస్టులు అయితే చూపిస్తూ ఉన్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి 503 పోస్టులు అయితే చూపిస్తూ ఉన్నారు. ఇది సెప్టెంబర్ 15వ తారీఖున నోటిఫికేషన్. ఇక్కడ మనకి గ్రూప్ 2కి సంబంధించి కూడా సెప్టెంబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ అని చెప్పి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దీని గురించి మాట్లాడుకున్నాం. అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 36 పోస్టులు. ఓకే, ఇవన్నీ కూడా సెప్టెంబర్ 15వ తారీఖున విడుదలయ్యే నోటిఫికేషన్లు. దానికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ప్రొబిషనల్ మనకి ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో భాగంగా భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మనకి నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 50 పోస్టులు అయితే ఉన్నట్లు దీన్ని ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తుందని చెప్పేసి మనకి ఇచ్చున్నారు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి అందరూ ఎదురు చూస్తున్న అంశం ఏపీ డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. యాజ్ పర్ వీళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారం చూసినట్లయితే అక్టోబర్ 15వ తారీఖున డిఎస్సి 2026కి సంబంధించి ఫేజ్ 4 నోటిఫికేషన్లో భాగంగా మనకి చివరి స్థాయిలో ఫేజ్ 4 నోటిఫికేషన్లో భాగంగా డిఎస్సి 2026కి సంబంధించి 2535కి సంబంధించి వీటిని డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. దీనిలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, మరి స్పెషల్ డిఎస్సికి సంబంధించిన పోస్టులు కూడా దీనిలోనే ఇంక్లూడ్ చేసి ఇస్తారనేది కూడా ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఇచ్చిన డేటాలో క్లారిటీగా ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకి గత డిఎస్సిలో ఒక కర్నూలు జిల్లాకే సుమారుగా 2900 వరకు కూడా పోస్టులు అయితే ఇచ్చారు. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాల్లో చూసినట్లయితే వీళ్ళు చూపిస్తున్న డిఎస్సి పోస్టులు ఎన్నయ్యా అంటే 2535. దయచేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో 2026లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులందరినీ కూడా ఈ డిఎస్సిలో భాగంగా భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. సుమారుగా 6000 నుంచి 6500 పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులు నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కూడా అక్టోబర్ 15వ తారీఖున విడుదల చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. దయచేసి పోస్టుల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలి, లేదంటే అభ్యర్థుల ఆగ్రహానికి గురే అవకాశం ఉంటుంది. ఆగ్రహానికి గురవుతున్నారు కూడా. దయచేసి ఈ ఎఫెక్ట్ అనేది స్థానిక ఎన్నికల వరకు కూడా తెచ్చుకోవద్దు. దీనిపై ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చి 6000 నుంచి 6500 డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ పోస్టుల సంఖ్యపై ఎవరు కూడా సంతృప్తిగా లేరు. ప్రిపేర్ అయ్యే వాళ్ళేమో లక్షల్లో ఉన్నారు. 5 నుంచి 6, 7 లక్షల మంది డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతుంటే మీరు ఇచ్చే పోస్టులు చూసినట్లయితే చాలా దారుణంగా ఉన్నాయి. స్పెషల్ డిఎస్సికే గతంలో 2200 పోస్టులకు సంబంధించి ఆమోదం వస్తే ఇప్పుడు అన్ని పోస్టులు కలిపి మీరు చూపిస్తుంది ఎన్నయ్యా అంటే 2535 అన్న టైప్లో మీరు లెక్కలైతే చూపిస్తూ ఉన్నారు. ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లారిటీగా ఇవ్వని పరిస్థితి. 13 జిల్లాల్లో ఏ జిల్లాలో ఎస్జిడి పోస్టులు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని ఉన్నాయి, అసలు ఎస్ఏ పోస్టులు ఉన్నాయా లేదా, ఎస్జిడిలు ఉన్నాయా లేదా, వీటన్నింటిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి జిల్లాల వారీగా ఖాళీల రిపోర్ట్ కూడా తక్షణమే విడుదల చేయండి. అప్పుడే అభ్యర్థులందరికీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అక్టోబర్ 15వ తారీఖున డైట్ సీనియర్ లెక్చరర్కి సంబంధించి 46 పోస్టులు. నెక్స్ట్ డైట్ లెక్చరర్లకు సంబంధించి, ఎస్సీఆర్టీ లెక్చరర్లకు సంబంధించి, ఇంటర్మీడియట్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి, లైబ్రేరియన్కి సంబంధించి ఇక్కడ 100 పోస్టులు అయితే చూపిస్తున్నారు. ఓకే, ఓవరాల్గా ఈ పోస్టుల వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో భాగంగా భర్తీ చేసే పోస్టులు అయితే ఇవి. ఓకే, ఇక్కడ మీకు క్లారిటీ కనిపిస్తున్నాయి కదా, చెక్ చేయండి. ఓకే గైస్, మొత్తంగా మనం చూసినట్లయితే 10,060 పోస్టులు అయితే జాబ్స్ క్యాలెండర్లో భాగంగా వీళ్ళైతే మనకి ఒక పీడిఎఫ్ని అయితే సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించిన డేటా అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మరికొంత దండే అవకాశం ఉంటుంది. ఒకవేళ టెట్ నోటిఫికేషన్ కానీ విడుదల చేసినట్లయితే దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ డేటా అయితే లేదు. టెట్ నోటిఫికేషన్కి సంబంధించి చాలా లాంగ్ టైం అయితే ఇచ్చారు. కాబట్టి టెట్ అనే అంశం కూడా తెరపైకి వస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. దానిపై మనకి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుందండి. ఇది దీనికి సంబంధించిన డేటా.
ఆగస్ట్ 15వ తారీఖున వచ్చేసరికి మెయిన్గా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి, ఎస్ఐకి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి ఇక్కడ మనకి క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తారీఖున వచ్చేసరికి ఇక్కడ మనకి గ్రూప్ 2కి సంబంధించి, ఇక మిగిలిన విభాగాలకు సంబంధించి మెన్షన్ చేశారు. అక్టోబర్ 15వ తారీఖున వచ్చేసరికి డిఎస్సికి సంబంధించి, డైట్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి మొత్తంగా 3004 పోస్టులు అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి ఇక్కడ కొద్దిగా గొప్ప మనకి పోస్టులు అయితే కనిపిస్తున్నాయి తప్ప ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఎక్స్పెక్ట్ చేసిన పోస్టులు అయితే వీళ్ళు ఇక్కడ చూపించలేదు జాబ్స్ క్యాలెండర్లో. దయచేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రిటైర్మెంట్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుని పోస్టుల సంఖ్యను పెంచండి దయచేసి. అక్టోబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ లోపు ఇంకొక టెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారా? డిఎస్సి అభ్యర్థుల నుంచి మళ్ళీ అప్లికేషన్ ఫీజు రూపంలో ₹1000 వసూలు చేయబోతున్నారు. దయచేసి ఒకవేళ టెట్ పెట్టినట్లయితే ₹500 ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది పెట్టండి. మీరు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దోచుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని తక్షణమే బంద్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా డిఎస్సి టీచర్ పోస్టులు అనేవి పెంచవలసిన అవసరం అయితే ఉంది. అభ్యర్థులందరూ కూడా పోస్టుల సంఖ్యపై ఏమాత్రం సంతృప్తిగా లేరు. దయచేసి పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. ఎవరైనా టెస్ట్ సిరీస్ రాయాలంటే మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. రామ్ రమేష్ ఏపీ డిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేయండి, యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. స్టోర్ అనే ఆప్షన్లో మీరు టెస్ట్లు అయితే రాయొచ్చు. మన యాప్లో బ్యాచ్ అనే ఆప్షన్ ఉంటుంది. రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో బ్యాచ్ అనే ఆప్షన్లో టెక్స్ట్ బుక్లు కానివ్వండి, ఫ్రీ మెటీరియల్ కానివ్వండి, పీడిఎఫ్లు కానివ్వండి, అకాడమీ బుక్స్ కానివ్వండి, అన్నీ కూడా పీడిఎఫ్ల రూపంలో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్గా ఐఫోన్ స్టోర్లోకి వెళ్ళి క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసి VTPZJ మన యాప్ ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసరికి ఐఫోన్ యూజర్స్కి మాత్రమే VTPZJ ఈ ఆర్గనైజేషన్ కోడ్తో లాగిన్ అయినట్లయితే ఐఫోన్ యూజర్స్ కూడా మన యాప్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే డైరెక్ట్గా రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ అంటే మీకు గూగుల్ ప్లే స్టోర్లో చూపిస్తుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డిఎస్సి టీచర్ పోస్టులు అనేవి 6500 నుంచి 6000 వరకు ఖచ్చితంగా పెంచవలసిన అవసరం అయితే ఉంది. ఉన్న ఖాళీలు భర్తీ చేయండి సరిపోతుంది. మనకి 2026లో రిటైర్ అయిన ఉపాధ్యాయుల ఖాళీలను మీరు భర్తీ చేసినట్లయితే సుమారుగా 6500 పోస్టుల భర్తీ చేయవలసి వస్తుంది. ఇక్కడ మీరు బోర్డు లెక్కలు అనేవి చూపిస్తూ ఉన్నారు. ఈ లెక్కలేమి కూడా అభ్యర్థులకు నచ్చడం లేదు. అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ లెక్కలన్నీ తీసి పక్కన పెట్టండి. దయచేసి పోస్టుల సంఖ్య పెంచి నోటిఫికేషన్ ఇవ్వండి. లేదంటే నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల తిరుగుబాటుకి మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది డిఎస్సి అభ్యర్థులు ఓపెన్ ఛాలెంజ్. దీనిలో దాపరికాలు ఏం లేవు. మీరు 6000 నుంచి 6500 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులందరూ కూడా మీకు సానుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ విధంగా మొండిగా 3000, 2500 అంటే అభ్యర్థులకి ఏమాత్రం నచ్చడం లేదు. వాళ్ళు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. స్థానిక ఎన్నికల మీద ఈ ఎఫెక్ట్ అనేది పడకుండా ఉండాలంటే అది మీ మీద ఆధారపడి ఉంది. దయచేసి 6500 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనౌన్స్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.